ఇచ్చినటువంటి నడత ఈ రోజున మొత్తం యావత్తు కూటమి నాయకత్వాన్ని ఏకం చేసి బ్రహ్మాండంగా ఈ రోజున మేమందరం విజయం పొందడానికి ఇక్కడ నేను అక్కడ ఉభయ గోదావరి జిల్లాలో పేరాబతుని రాజశేఖర్ బాబు గెలిచాడు అంటే ఇది ఒక నిజంగా ఆయన యొక్క వ్యూహం అని చెప్పి ఈ రోజున మనందరం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాంటి వ్యూహాత్మకమైనటువంటి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఓ రకంగా చెప్పాలంటే నిజమైన చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ ఈ రోజున ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు ఈ రోజున నారా లోకేష్ గారు అని చెప్పి మనవి చేస్తూ ఈ గెలుపు మరి కూటమి గెలుపు అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఈ గెలుపునిచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరైతే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా మంత్రులందరికీ, ఇన్ఛార్జి మంత్రులకి, ఎంపీలకి, పార్లమెంటు పార్టీ అధ్యక్షులకి, అదేవిధంగా జెడ్పీ చైర్మన్స్కి అందరికీ కూడా ఎమ్మెల్యేలు 33 మంది ఎమ్మెల్యేలు, శాసనమండలిగా ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు, అంతేకాకుండా డాక్టర్ ఏఎస్ రామకృష్ణ గారు మాజీ శాసనమండలి సభ్యులకు వారికి కూడా, ఎందుకంటే ఈ రోజున శ్రీకాంత్ గారు తూర్పు రాయలసీమ మాకు ఇన్ఛార్జి, వీళ్ళందరూ కూడా ఒక వ్యూహాత్మకంగా ఈ రోజున బ్రహ్మాండంగా నడిపినటువంటి 27,000 మంది పట్టభద్రులు ఇన్వాలిడ్ అయినా కూడా ఈ రోజున అన్ని ఓట్లు వచ్చినాయి అంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి, ఈ చరిత్ర ఎవరు కూడా చెరపలేరు అని చెప్పి, మాది అలాంటి చరిత్ర అని చెప్పి ఈ రోజున మీకు విన్నవించుకుంటూ అలాంటి విజయం నాకు చేకూర్చినటువంటి ప్రతి పట్టభద్రుడికి పేరు పేరున హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇది గొప్ప విజయంగా భావిస్తా ఉన్నా. 33 నియోజకవర్గాల ప్రజలు ఎవరైతే